పోకో X6 Pro ఈ ఫోన్ లాంచ్ అవ్వకముందు ఒక 1 వీక్ బ్యాక్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ రెడ్మీ నోట్ 13 Pro 32,000 రూపాయల ప్రైస్ పాయింట్లో 28,000 రూపాయల ప్రైస్ పాయింట్లో మొబైల్స్ లాంచ్ అయినాయి. బాగా వీళ్ళేదో మార్కెట్ చేశారు కానీ అవి అంత గొప్పగా వెళ్ళలేదు. ఇప్పుడు పోకో X6 Pro లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ తో దానికంటే బెటర్ ప్రాసెసర్, ఈవెన్ నోట్ 13 Pro ప్లస్ కంటే కూడా బెటర్ ప్రాసెసర్ పోకో X6 Pro లో పెట్టారు. అదే డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్. మీ అందరికీ తెలిసిందే. కెమెరాస్ వైస్ కొంచెం కాంప్రమైజ్ చేశారు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ కూడా మీకు తెలుసు, 27,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ యూస్ చేసిన తర్వాత 25,000 రూపాయలకి వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిన పేపర్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ హ్యాండ్ ఒక కస్టమర్ కనుక ఫీల్ అయితే ఈ ఫోన్ ఖచ్చితంగా ఒక మంచి రికార్డ్స్ క్రియేట్ చేసిద్దని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా. ఆ ఇంటెన్షన్ తోనే ఈ మొబైల్ ఫోన్ కూడా తెప్పించడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ నేను తెప్పించి యూస్ చేయడం స్టార్ట్ చేసి ఒక 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మొత్తం మీతో షేర్ చేసుకుంటా. సో దట్ మీరు ఒకవేళ పోకో X6 Pro కొనాలా వద్దా అనే డైలమాలో ఉండుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్ది. అన్ని ఇన్పుట్స్ తీసుకొని ఒక వైస్ డెసిషన్ తీసుకోండి. అండ్ లాస్ట్ పాయింట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది, ఈ మొబైల్ ఫోన్ మనకి రివ్యూ యూనిట్ కింద రాలేదు. రివ్యూ యూనిట్ వచ్చేంత ఛాన్సెస్ కూడా మన ఛానల్ కి ఇంకా ఆ స్టాండర్డ్ క్రియేట్ అవ్వలేదు. రైట్ నో మనం మీరు చూసిన రెడ్మీ నోట్ 13 సిరీస్ కానివ్వండి, అంతకుముందు ఐక్యూ Z7 Pro కానివ్వండి, మోటో Edge 14 Neo కానివ్వండి, ఇప్పుడు పోకో X6 Pro, ఈ మొబైల్స్ అన్ని నా సొంత డబ్బులతో నేనే పర్చేస్ చేసి మీకు వీడియోస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నా. ఈ వీడియోస్ అన్ని జెన్యూన్ గా ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ నే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మొత్తంలో మీరు చూసేటప్పుడు ఏ ఒక్క పాయింట్ మీకు కనెక్ట్ అయినా కానీ కంటెంట్ వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ కి 20,000 సబ్స్క్రైబర్ దూరంలో ఉన్నాము. మీరు ఒకవేళ సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. సో రివ్యూలో ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. బాక్స్ ఇది మొత్తం ఫుల్ కిట్ బాక్స్ తో వస్తుంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో సహా ఎవ్రీథింగ్ బాక్స్ లోనే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో బాక్స్ కంటెంట్స్ వైస్ వీళ్ళేం స్కిప్ చేయలేదు కాబట్టి థమ్స్ అప్ ఇవ్వాలి. డిజైన్ పరంగా వీళ్ళు రెడ్మీ నోట్ 13 Pro మీద వర్క్ చేసినంత దీని మీద వర్క్ చేయలేనట్లు నాకు అనిపించింది. పెద్దగా ఇన్నోవేటివ్ గా మీకు ఏమనిపించదు. ప్లాస్టిక్ గ్లాసీ ఫినిష్ తోనే వచ్చింది. చేతిలో పట్టుకున్నప్పుడు కేస్ లేకుండా యూజ్ చేసినప్పుడు ఎక్కువ మీకు ఫింగర్ ప్రింట్స్ కూడా పడుతూ ఉంటాయి. అదర్ వేరియంట్ ఉంది. ఆ వేరియంట్ కనుక మీరు పర్చేస్ చేస్తే ఫీల్ అనేది కొంచెం డిఫరెంట్ ఉండేది. ఫింగర్ ప్రింట్స్ కూడా అది అట్రాక్ట్ చేయదు. వేగన్ లెదర్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ లో అదంతా క్వాలిటీ మెటీరియల్ అయితే కాదు. లాంగ్ టర్మ్ లో గట్టిగా మీరు ఒక 1 year యూజ్ చేస్తే 1 year లోపల కూడా మాక్సిమం అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ కెమెరా బంప్ కూడా నాకేం అంత పెద్ద అట్రాక్టివ్ గా అనిపించలేదు. వేరే డిజైన్ ఏదైనా తీసుకొచ్చింటే బాగుండేది అనిపించింది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేసు ఏదైతే ఉందో మాక్సిమం ప్రొటెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కాకపోతే లుక్స్ అనేవి మీకు డ్యామేజ్ చేసిద్ది. ఇది పోకో X5 Pro యూస్ చేస్తున్నారు, X6 Pro యూస్ చేస్తున్నారు, ఏంటనేది మీకు పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు. అండ్ నెక్స్ట్ ఇందులో బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే టోటల్ మనకి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది ఫ్రేమ్ మొత్తం. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇందాక నేను మాట్లాడినట్టు ప్లాస్టిక్ గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. పడ్డప్పుడు బ్యాక్ గ్లాస్ మొత్తం పగిలిపోయిద్దా, మంచి ఫ్లవర్ వాజ్ డిజైన్ వచ్చేసిద్దా అంటే అయ్యేం రావు. ఒకవేళ కార్నర్ లో కనుక పగిలితే అక్కడ వరకు నొక్కుపోయి అక్కడ వరకు డ్యామేజ్ అయ్యింది ఖచ్చితంగా. అండ్ దీంట్లో IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంది, IP68 లేదు. ఇందులో గొరిల్లా గ్లాస్ అని చెప్తున్నారు కానీ ఏ వేరియంట్ అనేది అయితే వీళ్ళేం మెన్షన్ చేయలేదు. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా వరకు ప్రొఫెషనల్ గా తీసుకొచ్చారు. 5000 mAh బ్యాటరీని యూస్ చేసినా కానీ చేతిలో హెవీ అనిపించదు. 190 grams వరకు దీని వెయిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడాలి కానీ తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ప్రాసెసర్ గురించి చెక్ చేసుకుందాం. ఇందులో డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈ ఫోన్ కి హార్ట్ అండ్ దీని మేజర్ సెల్లింగ్ పాయింట్ కూడా ఈ 8300 అల్ట్రా ప్రాసెసర్. దీని గురించి నేను అన్బాక్సింగ్ వీడియోలో ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్పాను మీకు. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ని 8+ Gen 1 ని ఈ రెండు ప్రాసెసర్ ని ఈజీగా బీట్ చేసిద్దని. ఇది 4 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. టాప్ మోస్ట్ క్లాకింగ్ స్పీడ్ అని చెప్పుకోవాలి. అసలు ఈ ప్రైస్ పాయింట్ లో మీకు ఆ క్లాకింగ్ స్పీడ్ దొరకదు. అండ్ అది రియల్ లైఫ్ లో కూడా నిజంగా పంతం చూపిస్తుంది. కానీ ఓన్లీ ప్రాసెసర్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఆ పర్ఫార్మెన్స్ మనకు కనబడట్లేదు. ఇందులో యూస్ చేసిన ర్యామ్ కాన్ఫిగరేషన్ అంటే LPDDR5X కాన్ఫిగరేషన్ యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ విషయానికి UFS 4.0 స్టోరేజ్ టైప్ ని యూస్ చేశారు. అండ్ ఫైనలీ ప్రాసెసర్, వీటన్నింటి కాంబినేషన్ తీసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఇది బీట్ చేస్తుంది. అండ్ ఈ ప్రైస్ పాయింట్ లో 30,000 రూపాయల అరౌండ్ ప్రైస్ పాయింట్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఏ ఫోన్ తో కంపేర్ చేసినా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా పోకో X6 Pro లీడ్ తీసుకునిద్ది. మొబైల్ నెట్వర్క్స్ అండ్ వైఫై ఈ రెండింటి మీద నేను BGMI గేమ్స్ అయితే ఆడి చూశాను. 90 FPS లో అల్ట్రా HDR లో పెట్టి గేమ్స్ అయితే ఆడాను. ఎక్కడ ఫ్రేమ్స్ డ్రాప్స్ కానివ్వండి, లాగ్స్ కానివ్వండి ఎక్కడ నేను అబ్జర్వ్ చేయలేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం వింటర్ లో ఉన్నాం కాబట్టి వార్మ్ ఫీల్ మాత్రమే దొరికింది. సమ్మర్ లో మేబీ కొద్దిపాటి హీట్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే హీట్ అయిన వెంటనే చాలా త్వరగా కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ అనేది ఈ ఫోన్ కూల్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఎక్కడ మనం డిస్టర్బ్ అయ్యేలా కనిపించలేదు. ఈ ప్రైస్ పాయింట్ ఖచ్చితంగా డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ వైఫై గురించి మాట్లాడతాను. ఇందులో వైఫై 6 కి సపోర్ట్ ఉంది. 6E కి కాదు, జస్ట్ వైఫై 6 కి సపోర్ట్ ఉంది. ఇందులో మీరు 5 GHz బ్యాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ 5 GHz బ్యాండ్ యూస్ చేసేటప్పుడు నేను అప్పుడప్పుడు కొంచెం సిగ్నల్ డ్రాప్ అవడం చెక్ చేశాను. వైఫై 4G కి వెంటనే కనెక్ట్ అయిపోతుంది.
మనం కావాలని ఫోర్స్ గా 5G మీద క్లిక్ చేసినా గానీ 5G కనెక్ట్ అవుతుంది, బట్ విత్ ఇన్ 5 to 10 minutes లో సర్వర్ ఎర్రర్ అని చెప్పని వచ్చి 5G అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది. నేను వెంటనే మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఇష్యూ నేను ఫేస్ చేయలేదు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే నేను ఈ 5 GHz బ్యాండ్ యూస్ చేసేటప్పుడు కొంచెం వైఫై పరంగా మాత్రం ఒక చిన్న బగ్ లాగా అయితే నాకు అనిపించింది. అదొకటి. నెక్స్ట్ సిగ్నల్ రిసెప్షన్ పరంగా ఇక్కడ ఇబ్బంది లేదు. అంటే కాల్స్ మాట్లాడుకునేటప్పుడు సిగ్నల్ రిసెప్షన్, సిగ్నల్ డ్రాప్ అవడం అయితే క్యారియర్ వైజ్ కానివ్వండి, యాంటెనా బ్యాండ్స్ ప్రకారంగా కానివ్వండి నేను ఎక్కడ ఇబ్బంది పడినట్లు నాకు అనిపించలా. బట్ నెట్వర్కింగ్ విషయంలో నా ప్రైమరీ డివైస్ నేను iPhone 15 Pro Max ని యూస్ చేస్తాను. దీంట్లో రెండు 5G కి చూపించింది. అప్పుడప్పుడు దీంట్లో 5G ఉన్నప్పుడు దీంట్లో 5G అయితే చూపించలేదు. Redmi Note 13 Pro Pro Plus లో సేమ్ నాకు ఎక్కడ 5G డ్రాప్స్ అయితే నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. బట్ దీంట్లో 5G బ్యాండ్స్ పరంగా NSA బ్యాండ్స్ అండ్ Sub-6 బ్యాండ్స్ అన్ని దీంట్లో సపోర్ట్ ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు 10 times ఒకవేళ మనం టెస్ట్ తీసుకుంటే అందులో 1 or 2 times 5G అనేది డ్రాప్ అవుతుంది. 4G పరంగా మీకు ఎక్కడ ఇబ్బంది లేదు, సిగ్నల్ రిసెప్షన్ కూడా ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈ ఫోన్ లో ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ దీంట్లో 8GB 256GB వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అనేది తీసేస్తే 25,000 రూపీస్ కి ఈ వేరియంట్స్ అంటే బెస్ట్ అనే చెప్పాలి. నేను ఇందాక చెప్పినట్లు LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. స్టోరేజ్ టైప్ UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ లో ఈ కాన్ఫిగరేషన్ తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ ఈ స్పీడ్స్ కూడా మీరు ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. అలానే కీబోర్డ్స్ అవి యూస్ చేసినప్పుడు, రీసెంట్ యాప్స్ లో తీసేసినప్పుడు, ఏదైనా యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు, ముఖ్యంగా గేమ్స్ ఆడేటప్పుడు కూడా హాప్టిక్ వైబ్రేషన్ తీసుకొచ్చారు. 3 axis వైబ్రేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. దాన్ని ఈజీగా మనం ఫీల్ అవ్వగలుగుతాం. కానీ మరి టాప్ నాచ్ ప్రీమియం వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, కానీ పర్లేదు, బానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.67 inch డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 65 billion ప్లస్ కలర్స్ ని ఇది ప్రొడ్యూస్ చేయగలదు. 1300 nits పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో 1000 nits వరకు నార్మల్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ప్లస్ 300 nits అనేవి మీరు ఎప్పుడైనా HDR కంటెంట్ లో వీడియోస్ ఏమన్నా ప్లే చేస్తున్నప్పుడు ఓవరాల్ గా పీక్ బ్రైట్నెస్ 1300 nits ని మీరు మాక్సిమం ఎక్స్పీరియన్స్ చేయగలరు. బట్ కంప్లీట్ పీక్ సన్లైట్ లోకి తీసుకెళ్ళినప్పుడు నేను ఇంకొంచెం బ్రైట్నెస్ నిట్స్ ఇచ్చుంటే బాగుండేది అన్నట్లు నాకు అనిపించింది పర్సనల్ గా. ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ మీద పనిచేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ దీంట్లో యూట్యూబ్ లో మీరు వీడియోస్ ప్లే చేసుకునేటప్పుడు HDR వీడియోస్ కంటెంట్ సపోర్ట్ అయితే చూపిస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ లో మాత్రం HD కంటెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఆహాలో డాల్బీ ప్లే అవుతుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. అండ్ బెజల్స్ కూడా మాక్సిమం తగ్గించారు. థిన్నర్ బెజల్స్ ఉన్నాయి. డిస్ప్లే ప్రకారంగా మాత్రం ఎక్కడ నాకు ఇబ్బంది పెట్టలేదు. అలానే ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. దీని పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. 100 కి 100 మార్క్స్ ఇచ్చేసుకోవచ్చు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కి. అండ్ ఫేస్ అన్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ అదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కి ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే హార్ట్ రేట్ సెన్సర్ ని కూడా తీసుకొచ్చారు. అండ్ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ అయితే తీసుకొచ్చింది. ఒకసారి 98 ఇస్తే నెక్స్ట్ 97, 99 ఒకే రేంజ్ లో వాల్యూషన్ చూపించింది. బట్ మీరు ఒకవేళ సీరియస్ గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు అయి ఉంటే మాత్రం హార్ట్ రేట్ సెన్సర్ ని కానీ, స్టెప్ కౌంట్ చేసుకోవడానికి పెడోమీటర్ సెన్సర్ ఉంటుంది, స్టెప్ కౌంట్స్ కానీ, ఈ రెండింటిని మీరు సీరియస్ గా తీసుకోమాకండి, లైట్ తీసుకోండి. నెక్స్ట్ ఆడియో వైస్ దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ అనేది మాక్సిమం మీకు లౌడ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ నాకు మాత్రం వాల్యూమ్ ఇంకో 5 to 10% బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. టాప్ స్పీకర్ ఏదైతే ఉంటుందో ఇయర్ పీస్ దగ్గర, దీని నుంచి నాకు ఎందుకు ఒక 20-25% సౌండ్ మాత్రమే వస్తుంది. రిమైనింగ్ బాటమ్ నుంచి ఒక 70-75% సౌండ్ వస్తున్నట్లు నాకు అనిపించింది. బట్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసింది. మీరు హెడ్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు డాల్బీ అట్మోస్ ఫీల్ అవ్వచ్చు. మల్టీమీడియా ప్రకారంగా ఎక్కడ మనం డిసప్పాయింట్ చేయదు. అండ్ ఫైనల్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది. రేర్ సైడ్ ఏ సెన్సార్ యూస్ చేశారనేది వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. మీరు ఒకవేళ వీడియోస్ రికార్డ్ చేసుకునే వాళ్ళు అనుకుంటే మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మంచి లైట్ కండిషన్ మెయింటైన్ చేయండి. బెటర్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. 4K 30 FPS వరకు వీడియో సపోర్ట్ ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ ప్రకారంగా కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు, కానీ 1080p 60 FPS లో మంచి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంది. రేర్ సైడ్ కెమెరా ఏదైతే మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ ఉందో అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్లు నాకు అనిపించింది. కొద్దిగా షార్ప్ ఎక్కువ చేస్తుంది ఇమేజెస్ ని. కెమెరాస్ గురించి మీరు ఇక్కడ వింటాం కంటే కూడా ఒక 2-3 రోజుల క్రితం మన ఛానల్లో ఈ ఫోన్ కంప్లీట్ కెమెరా రివ్యూ నేను అప్లోడ్ చేసి పెట్టాను. దాంట్లో ఒకసారి చెక్ చేయండి. ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ లైట్ కండిషన్, ప్రతి దాంట్లో నేను చెక్ చేసి వీడియోస్ ని, ఫోటోస్ ని, పోర్ట్రేట్ షాట్స్ ని, వైడ్ యాంగిల్ షాట్స్ ని, HDR మోడ్ లో తీసిన షాట్స్ ని అన్నింటినీ క్లబ్ చేసి కెమెరా రివ్యూలో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. కెమెరాస్ గురించి పూర్తి అవగాహన కావాలనుకుంటే మాత్రం మీరు ఆ కెమెరా రివ్యూలో ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్ గా కెమెరాస్ గురించి ఒక ముక్కలో చెప్పమంటే కొద్దిగా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం. రేర్ సైడ్ కెమెరాలో మనుషుల్ని దగ్గర నుండి ఫోటో తీసేటప్పుడు ఒక చిన్న గ్లిచ్ లాంటిది నేను అబ్జర్వ్ చేశా. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ లో మనకి ఎక్కడ ఇబ్బంది లేదు. ఫ్రంట్ ఫేసింగ్ పరంగా కూడా నాకు ఎక్కడ ఇబ్బంది లేదు. ఫైనల్లీ బ్యాటరీ అండ్ చార్జర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది. 67 watt ఛార్జర్ వరకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్స్ విషయంలో రఫ్ గా మీరు 50 minutes వరకు క్యాల్కులేట్ చేసుకోండి. నా వరకు ఓకే. బట్ బ్యాటరీ లైఫ్ విషయంలో కొద్దిపాటి డ్రైనింగ్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. మరి ఓవర్ గేమ్ బ్యాటరీ డ్రైన్ అవ్వట్లేదు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ కెమెరా యూస్ చేసినప్పుడు బ్యాటరీ డ్రైన్ అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ 35 minutes 40 minutes గేమ్ ఆడితే నేను 6% వరకు బ్యాటరీ డ్రైన్ అనేది అబ్జర్వ్ చేశాను. అండ్ దీంట్లో 3D మార్క్ టెస్ట్ కూడా నేను రన్ చేశాను. అందులో 25 minutes నుంచి 35 minutes వరకు టెస్ట్ అనేది రన్ అయింది. అక్కడ నేను 7% బ్యాటరీ డ్రాప్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. పర్సనల్ గా నాకైతే బ్యాటరీ లైఫ్ మోడరేట్ గానే ఉంది. మరి సూపర్ సేవర్ అని చెప్పి నేనేం చెప్పను, మరి ఓవర్ గా డ్రైన్ అవుతుందని ఏం చెప్పను, మోడరేట్ గా ఉంది. అండ్ ఫోన్ స్టాండ్ బై లో పెట్టి 5G యూస్ చేసేటప్పుడు మాత్రం కొద్దిపాటి డ్రైనింగ్ మళ్ళీ 6 hours కి మీ రూమ్ టెంపరేచర్ ని బట్టి 4% నుంచి 7% వరకు స్టాండ్ బై లో ఉన్నప్పుడు డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ బెస్ట్ పార్ట్ దీంట్లో సాఫ్ట్వేర్ వర్షన్స్ గురించి మాట్లాడాలి. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14
15th వస్తుంది బేస్డ్ ఆన్ HyperOS. Xiaomi వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన HyperOS తో వస్తుంది. బట్ ఇండియాకి ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పాలి HyperOS తో అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడం. దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, మనకు అన్ని ఉపయోగపడే ఫీచర్స్. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నా లాక్ స్క్రీన్ ఏదైతే ఉందో నేను పర్సనల్ గా యూస్ చేసే 15 Pro Max వీటిలో మనకి లాక్ స్క్రీన్ ఏ రకంగా అయితే కనపడిద్దో దీంట్లో కూడా అలాంటి స్టైల్ ని తీసుకొచ్చారు. ఫోటోని ఫ్రంట్ పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ డెప్త్ ని స్టడీ చేసి అక్కడ మనకి టైం డేట్ డిస్ప్లే చేసింది. అది నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రకారంగా నథింగ్ ని ఇన్స్పైర్ అయి తీసుకొచ్చినట్లు నాకు అనిపించింది. నథింగ్ ఫోన్ లో కూడా చిన్న సర్కిల్ అలా కనపడిద్ది అంతే. చిన్న చిన్న చేంజెస్ కాకపోతే కొంచెం కొత్తగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ సెక్యూరిటీ వైస్ ఇది డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో వస్తుంది. మేబీ జాన్ ఎండ్ అయిన తర్వాత ఫెబ్ ఫస్ట్ వీక్ లో నాకు తెలిసి జనవరి సెక్యూరిటీ అప్డేట్ కూడా రోల్ అవుట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అందులోనే ఈ కెమెరా గ్లిచెస్ కూడా పోతాయని ఆశిద్దాం. అండ్ యాడ్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ MIUI లో మీకు ఎలాంటి యాడ్స్ ఉంటాయో దీంట్లో కూడా అలాంటి యాడ్స్ ఉంటాయి. కాకపోతే గ్లాన్స్ లోకి వెళ్ళి మీరు గ్లాన్స్ అనేది టర్న్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ చాలా మంచి ఫీచర్ ఏంటంటే దీంట్లో NFC సపోర్ట్ ఉంది. అంటే పేటిఎం గానీ గూగుల్ పే గానీ సామ్సంగ్ పే గానీ ఇలాంటి యాప్స్ మీరు ఒకవేళ యూస్ చేస్తే వాటికి NFC సపోర్ట్ ఉండిద్ది. జస్ట్ మీరు కార్డు మీద ట్యాప్ అండ్ పే ఎలా ఇది చేస్తారో ఈ ఫోన్ లో కార్డ్ ఎన్రోల్ చేసుకుని POS మెషిన్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్యాప్ అండ్ పే చేసుకోవచ్చు. సో NFC ఫీచర్ కూడా ఈ బడ్జెట్ లో తీసుకొచ్చారు. అది కూడా నాకు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా Poco X6 Pro కి సంబంధించి నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్సెస్. ఇందులో నేను అబ్జర్వ్ చేసిన రెండు కాన్స్ ఆల్రెడీ నేను 2-3 సార్లు చెప్పే ఉన్నా. వైఫై 5 GHz బ్యాండ్ యూస్ చేసేటప్పుడు అప్పుడు డ్రాప్ అవడం. అండ్ రెండోది కెమెరాస్ విషయంలో ఫోటో మోడ్ లో హ్యూమన్స్ ని కొంచెం ఓవర్ షార్ప్ చేస్తుంది. ఈ రెండు నేను అబ్జర్వ్ చేసిన కాన్స్. అండ్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ దీనికి మెయిన్ ప్రో అండ్ డిస్ప్లే దీనికి మెయిన్ అడ్వాంటేజ్. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బెటర్ పర్లేదు బానే ఉంది. RAM and ROM కూడా ఈ ఫోన్ కి మంచి ప్లస్ పాయింట్. LPDDR5X అండ్ UFS 4.0 టైప్స్ అనేవి. అలానే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, NFC, స్టీరియో స్పీకర్స్, IR బ్లాస్టర్. అన్నిటికంటే పెద్ద ఫీచర్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో రావడం. ఈ ప్రైస్ పాయింట్ ఈ ఫీచర్స్ అన్ని వస్తే ఖచ్చితంగా ప్యాక్ చేసుకొని జోబులో పెట్టుకోండి ఈ ఫోన్ ని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో అండ్ నా ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఎంతో మంచి కంటెంట్ తో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను. ఇంకా ఎంతో క్వాలిటీ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఫోన్ పర్చేజ్ చేసా మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఈ ఫోనే కాదు నెక్స్ట్ రాబోయే అన్ని ఫోన్స్ మాక్సిమం నేను పర్చేజ్ చేస్తాను. ఎక్కడ మిమ్మల్ని కంటెంట్ విషయంలో డిసాటిస్ఫై చేయను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా బెటర్ బెస్ట్ క్వాలిటీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్.